ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి మా కార్పొరేషన్ చైర్మన్లందరికీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా కమిషన్ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వికృత చేష్టలకు నిరసనగా ఈరోజు మేము బ్లాక్ డేగా కేసీఆర్ గారిని సిట్టుకు పిలవడాన్ని మేము వ్యతిరేకిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. అందుకనే మేమందరం కూడా బ్లాక్ సెట్ చేసుకోవడం జరిగింది, బ్లాక్ బ్యాడ్జీలు కూడా పెట్టుకోవడం జరిగింది. సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తే ఈ రాష్ట్రానికి 7వ గ్యారెంటీ కింద స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఇవ్వకపోగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛను హరించినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు దొంగతనం చేసిన వాడే దొంగ నరిసినట్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో, బీజేపీ ప్రభుత్వం హయాంలో, యూపీఏ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాప్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఇలా మమ్మల్ని నిందించడం ఏంది? ఇలా మమ్ములను సిట్టు పేరిట 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం పేరు మీద కమిషన్లు వేసి 2 సంవత్సరాలు లాగిండ్రు మీ అసమర్థ పాలనను. ఇలా సిట్టు విచారణ పేరు మీద మొదటనేమో ఏసీపీ నాయకత్వంలో సిట్టు విచారణ కమిటీ వేసిండ్రు. అంటే అది మీ అసమర్థత వల్ల కొండను తవ్వి ఎలుకను తీసినట్టుగా ఏమి చేయలే కాబట్టి మళ్ళీ సిపి ఆధ్వర్యంలో మరో సిట్టు వేసింది. అంటే అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ అధికారులను తేలిపోయింది. ఇలా సిట్టు ఎవరి మీద వేయాలి? తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడి పైన మీరు సిట్టు వేస్తున్నారంటే ఇలా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచే విధంగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల బాపు అని, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అని ఒక పక్కన కొలుస్తూ ఉంటే, సమైక్యవాదులతో చేతులు కలిపి, ఇలా తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపి ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తున్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ఇలా సిట్టు మా మీద కాదు వేయాల్సింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అరాచకాల మీద ఒక సిట్టు వేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి భాగోతం మీద సిట్టు వేసి విచారణ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి, ఈ క్యాబినెట్కి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిట్టు ఎవరి పేరు మీద వేయాలి? 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా అమలు చేయక తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ క్యాబినెట్ మంత్రులపైన సిట్టు విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు 100 సంవత్సరంలో ఇస్తామని చెప్పి యువతను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇలా వాళ్ళని గాలి కొదిలి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్టు విచారణ వేయాలని మేము అడుగుతూ ఉన్నాం. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎగబెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్టు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 2000 పింఛన్ కేసీఆర్ ఇస్తే 4000 పింఛన్ ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇలా 700 రోజులైనా ఏకాన రూపాయి ఇయ్యనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్టు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిట్టు వేయాల్సి వస్తే 10,000 రూపాయలు ఇస్తానని కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధిస్తే, నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్టు వేయాలి. సిట్టు వేయాల్సి వస్తే మీ ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, మీ ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి టెండర్ల అవినీతి పైన, మీ బాగోతాల పైన, మీ టెండర్ల పైన, మీ కమిషన్ల పైన, మీ పర్సంటేజ్ల పైన సిట్టు వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిట్టు వేయాల్సి వస్తే మీ మీద వేయాలి, మీ మీద విచారణ చేయాలి. కానీ తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ దళపతి మీద మీరు సిట్టు వేస్తున్నారంటే
కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడ్డది. ఇలా చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందాలు చేసుకొని ఇలా మీ 6 గ్యారంటీలు మర్చిపోవడానికి, మీ 420 హామీలు మర్చిపోవడానికి, మున్సిపల్ ఎన్నికల్లో డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా ఇలా సమైక్యవాదులతోని చేతులు కలిపి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా డెఫినెట్గా సమాధానం చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది. మీ అరెస్టులకు, మీ సిట్టులకు, మీ కమిషన్లకు, మీ ఎంక్వైరీలకు తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ బీఆర్ఎస్ పార్టీ సైనిక కార్యకర్తలు, కేసీఆర్ తయారు చేసినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు. ఎన్ని కేసులు పెట్టినా సరే ఎదుర్కొంటాం. కేసులు ఎదుర్కొని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ. నీలాగా పైరవిదేశి తెలంగాణ తేలే, నీలాగా డబ్బులు ఇచ్చి మేము తెలంగాణ తేలే. తెలంగాణ ఉద్యమ పోరాటం చేసి అనేక అమరుల త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణతో ఇలా చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇదే సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన సిట్టు విచారణ, ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.